అందరికీ శుభోదయం. ఎస్సీఆర్టీ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్నటువంటి ఈ వెబినార్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు క్రియేటింగ్ ఏ ఒక అంటే స్టోరేజ్ డివైసెస్కి ముఖ్యంగా ఉపయోగపడేటువంటి విధంగా క్రియేటింగ్ ఏ బ్లాగ్ అనేటువంటి అంశం మీద మనం ఈరోజు వెబినార్ నిర్వహించుకుంటున్నాం. అయితే ఈరోజు మనతో పాటు డిఈఓ వనపర్తి శ్రీ సుశీందర్ రావు గారు ఉన్నారు. వారిని మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ స్పీకర్ని పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాను. సార్, డిఈఓ వనపర్తి. థ్యాంక్ యూ సార్ రామంజనేయులు గారు. సో అందరికీ మన ప్యానెల్గా ఉన్నటువంటి కృష్ణారావు గారు మరియు మహేశ్వర్ రెడ్డి గారు, ఇంకా ఈరోజు మనకి వెబినార్లో క్రియేటింగ్ బ్లాగ్ గురించి గెస్ట్ మనకి లెక్చర్ ఇస్తున్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు, ఇంకా మొత్తం మన ఎవరైతే ఇప్పుడు పార్టిసిపెంట్స్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. సో ఐఎమ్ డిఓ వనపర్తి అండ్ ఆల్సో ఎఫ్ఏసి జోగులాంబ. సో మనం మీ అందరికీ తెలుసు, ఈ ఎస్సీఆర్టీ వాళ్ళ వెబినార్ ద్వారా చాలా మంది టీచర్స్ నియర్లీ 30,000 to 40,000 every day they have been watching, and I also whenever I am free I am also watching. సో ఇవన్నిటికీ మనం ఇంత వాచ్ చేసి మన ఎస్సీఆర్టీలో శేష్ కుమారి డైరెక్టర్ మ్యామ్ కూడా ఎంతో కేర్ తీసుకొని ఇంత ఇంపాక్ట్ చేస్తున్నందుకు సో వారికి ముందు ధన్యవాదాలు. ఎందుకంటే ఇది ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. సో ఇప్పటి నుంచి దిస్ ట్రెండ్ కంటిన్యూస్. సో ఒక న్యూ ఇన్నోవేటివ్ మెథడ్ ఇంట్రడ్యూస్ చేసినందుకు కూడా ఎస్సీఆర్టీ వారికి చాలా ధన్యవాదాలు. సో ఇందులో మీ అందరికీ తెలుసు ఒక టీచర్ ఎఫెక్టివ్నెస్. సో వాట్ ఆల్ దీస్ ఎఫర్ట్స్ ఆర్ ఇండికేట్స్, అండ్ మన రీసెర్చెస్ కూడా ఆల్ రీసెర్చెస్ ఆల్సో ఇండికేట్స్ దట్ టీచర్ ఎఫెక్టివ్నెస్ ఈస్ ది నంబర్ 1 determinant of student success. So one student success behind definitely teacher effectiveness. So a dull teacher, we cannot expect from a dull teacher a best student. So that is rare. This is indisputable. ఇందులో ఈ స్టేట్మెంట్ లో డిస్ప్యూట్స్ ఏమి లేవు. సో కాబట్టి టీచర్ అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఎఫెక్టివ్నెస్ లో డైనమిక్ గా వాళ్ళ నాలెడ్జ్ ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో అందుకని మేము ఇక్కడ వనపర్తి డిస్ట్రిక్ట్స్ లో కూడా చాలా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్ మీద పెట్టాం. ఎందుకంటే ఫస్ట్ మనం టీచర్స్ యొక్క మైండ్ సెట్ మనం చేంజ్ చేయగలిగితే, టీచర్స్ కానీ తలుచుకుంటే ఏదైనా సాధించగలం. సో మనం అందుకని ఇప్పుడు ఎట్లా ఉంది సొసైటీ కూడా, సో లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ సొసైటీ. సో మనము ఎట్లా ఉందంటే డైవర్సిటీ, హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. Changing standards, everyday standards are changing, and public accountability is increasing. So disputed contracts, and with all any expectations ఉన్నప్పటికీ కూడా మన టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్కి లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. సో మనకి ఈ లిమిటెడ్ రిసోర్సెస్లో అచీవ్ చేయటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. సో అందుకనే మనం కెపాసిటీ బిల్డింగ్ చేసుకోవాలి. కెపాసిటీ బిల్డింగ్ ఎట్లా చేసుకోవాలి? టీచర్స్ ఎవ్రీడే, ఇప్పుడు బెస్ట్ టీచర్ ఎవరని అనుకుంటామంటే, సో ఈరోజు నేను ఎక్సలెంట్గా లెసన్ చెప్పాను, నేను లెసన్ చెప్తుంటే ఎవ్రీబడి అరే డల్ స్టూడెంట్స్, లాస్ట్ బెంచ్ డల్ స్టూడెంట్స్ ఆల్సో వాచ్డ్. సో అట్లా టీచర్ అనుకోవాలి ఎవ్రీడే క్లాస్ అయిపోయిన తర్వాత, లేదా ఈవినింగ్ టైం. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సో అదేవిధంగా ప్రతి టీచరు నెక్స్ట్ థాట్ ఏం చేయాలంటే, అరే దీస్ నాటీ బాయ్స్, 3-4 నాటీ గర్ల్స్, వీళ్ళు నేను చెప్తుంటే కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, ఐ నీడ్ టు హ్యావ్ మోర్ ప్రిపరేషన్, నేను ఇంకా ఎక్కువ ప్రిపేర్ కావాలి, వీళ్ళ గురించి నేను ఏం చేయగలను అనేటువంటిది ఎక్కువగా ఆలోచించుకోవాలి. ఇట్లా ఎవ్రీడే. నంబర్ 3 పాయింట్, నేను ఇంకా ప్రిపేర్ కావాలి, నేను ఇంకా కొంత ప్రిపేర్ అయ్యి లెసన్ చెప్తే అందరూ అట్రాక్ట్ చేయగలను అనేటువంటి 3 పాయింట్స్ ప్రతి టీచర్ కూడా ఎవ్రీడే ఆలోచించుకుంటూ ఉండాలి. నేను లెసన్ చెప్తే బాగా అన్నారు అంతా, ఈరోజు లెసన్ ఎక్సలెంట్గా ఉంది. 2, నేను వీళ్ళని అడ్రస్ చేయలేకపోతున్నాను, వీళ్ళ గురించి ఏదో చేయాలి. 3 అట్లా ఈ 3 పాయింట్లు మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే ఆ టీచర్ బెస్ట్ టీచర్ అవుతుంది.
సో మేము ముందు ఇవన్నీ చేయాలంటే టీచర్ కెపాసిటీ బిల్డింగ్తో పాటు మనం ఉన్నటువంటి ఇప్పుడు సిస్టంలో ఎగ్జామినేషన్స్ రిఫార్మ్స్ కూడా తేవాలి. ఎగ్జామినేషన్స్ ఒక యూనిట్ ఎగ్జామ్ పెట్టినా లేదా ఒక స్లిప్ టెస్ట్ పెట్టినా ప్రతి టీచర్ మనం ఏమనుకోవాలంటే యాజ్ ఎ టీచర్గా ఒక లెసన్ అయిపోగానే ఇమీడియట్గా ఒక టెస్ట్ పెట్టాలి, స్లిప్ టెస్ట్ పెట్టాలి. ఇట్లానే మేము వనపర్తి డిస్ట్రిక్ట్స్లో గద్వాల జుగులాం గద్వాల 2 జిల్లాలకు నేను ఎఫ్ఎస్సి ఉన్నాను. నేను ప్రతి టీచర్కు అదే చెప్తాను, మనం లెసన్ అయిపోయిన తర్వాత మనం ఎంతవరకు లెసన్ చెప్పాము, ఎంతవరకు ఇవాల్యుయేషన్ ఉంది, పిల్లలు ఎంతవరకు అర్థమైంది అన్నట్టు ఒక స్లిప్ టెస్ట్ ద్వారా పెట్టాలి. ఆ స్లిప్ టెస్ట్తోనే రిఫార్మ్ స్టార్ట్ కావాలి. అంటే పిల్లల్ని దూరంగా కూర్చోబెట్టి కాపీయింగ్కి అలవాటు అవకాశం లేకుండా పిల్లల్లో సొంతగా మీరు చెప్పింది సొంతగా రాసే విధంగా, మీరు చెప్పిన విధంగానే కాకుండా సొంతగా ఆలోచించి రాసే విధంగా ఎగ్జామ్స్ లేదా స్లిప్ టెస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. అసలు ఎగ్జామ్స్ అంటే సొంతగా రాయటము, ఏ హెల్ప్ లేకుండా అనేటువంటిది అలవాటు చేస్తే ఫ్రమ్ బాటమ్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నుంచే అది 10th క్లాస్ వచ్చేసరికి చాలా ఈజీ అవుతుంది. సో ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ మనం టీచర్గా అలవాటు చేసుకోవాలి. ఇంకా మనకి ఇప్పుడు రాబోయే టెక్నాలజీలో, చేంజింగ్ టెక్నాలజీలో మనకి ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి కోవిడ్ ద్వారా మనం ఎన్నో నేర్చుకుంటున్నాం. సో ఆన్లైన్ లెసన్స్, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా స్లిప్ టెస్ట్లు పెట్టడం, తర్వాత వాళ్ళ రెస్పాన్స్ స్వీకరించడం. సో ఈ రెస్పాన్సెస్ ద్వారా మనం అసెస్ చేయటం స్టూడెంట్స్కి, మళ్ళీ ఇందులోనే వాళ్ళకి టిక్ మార్క్స్ పెట్టడం, మళ్ళీ సజెషన్స్ ఇవ్వటం. ఇట్లా 1 to way చాలా టీచింగ్ ఈ సంవత్సరం మన టీచర్స్ కూడా చాలా నేర్చుకున్నారు. కొత్త కొత్త మెథడ్స్ కూడా వస్తున్నాయి. సో మన ఎస్సీఆర్టీ వారు కూడా ఇంకా కొత్త మెథడ్స్ కూడా పెట్టారు. ఇప్పుడు టీశాట్ ఛానల్ ఉంది, దాని ద్వారా ఆన్లైన్ లెసన్స్ పెడుతున్నాం. తర్వాత మనకి కేబుల్ టీవీ ద్వారా కొన్ని డిస్ట్రిక్ట్స్లో చాలా వినూత్నంగా ఆ కేబుల్ టీవీ కనెక్షన్ పెట్టి టీచర్సే ఆన్లైన్లో ఆ విలేజెస్లో లెసన్స్ చెప్పడం. సో ఇట్లా మనం చాలా నేర్చుకున్నాం ఈ దీంట్లో. ఇట్లానే ఈరోజు టాపిక్ కూడా క్రియేటింగ్ బ్లాగ్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ప్రతి టీచర్ కూడా మన మిత్రులు మీకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అందరితో పోను జగదీశ్వర్ రెడ్డి గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో జగదీశ్వర్ రెడ్డి గారు తీసుకున్న టాపిక్ కూడా గుడ్ టాపిక్. ఎందుకంటే మేము కూడా మా జిల్లాలో, నేను వనపర్తి డిఓ జోలాంబకు 2 కలిపి ఒక బ్లాగ్ క్రియేట్ చేశాం. ఈ లాక్డౌన్ టైంలో ఎంత ఉపయోగపడిందంటే అందులో, సో మన ఇప్పుడు బెస్ట్ టీచర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ వీడియో లెసన్స్ అందులో పెట్టడం. సో ఆ టీచర్స్ ద్వారా ఆ రిసోర్స్ ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ టైంలో, సో మనం ఇప్పుడు మేము మెయిన్ కాన్సన్ట్రేషన్ ఎస్ఎస్సి మీద చేసాం. ఇంకా రాబోయే కాలంలో ఇంకా డిఫరెంట్గా కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే ఒక బ్లాగ్ పెట్టిన తర్వాత దానిలో ఆప్షన్స్, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, ఇన్ఫినిటివ్ అనమాట. సో అట్లా మీరు ఇప్పుడు మన మిత్రులు చెప్తారు, జగదీష్ రెడ్డి గారు చెప్పిన తర్వాత నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆల్ టీచర్స్ హూ ఆర్ ప్రెసెంట్ హియర్, ప్లీజ్ నోట్ డౌన్ ఎవ్రీథింగ్ అండ్ రికార్డ్. మీరు అన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు లాక్డౌన్ టైమే ఉంది, హాలిడేస్, ఇంకా మనకి స్కూల్స్ ఓపెన్ అవడానికి కొంత టైం పడుతుంది. మీకు కూడా చాలా టైం ఉంది. సో ఇట్లాంటి క్రియేటివ్ వాటి ద్వారా మీలో ఉన్నటువంటి టాలెంట్ అంతా బయటకు తీసి ఇప్పుడు అది ఒకళ్ళతో ఒకళ్ళు షేర్ చేసుకోవచ్చు, లేకపోతే మీ బ్లాగ్ ఎట్లా ఉండాలో మీరే డిజైన్ చేసుకోవచ్చు. అవన్నీ మంచి టాపిక్. ఈరోజు నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. మేము కూడా ఈ జిల్లాలో సక్సెస్ సాధించినటువంటి టాపిక్. ఎందుకంటే మేము బ్లాగ్ క్రియేట్ చేసి 2 జిల్లాల్లో, అందులో టీచర్స్ పెట్టేటువంటి ఆల్ టెస్ట్ అందులో అప్లోడ్ చేసి పెట్టాం. ఇప్పుడు అవి ఏంటంటే అది ఓపెన్ చేసి వేరే టీచర్స్ చూసుకొని, కొంతమంది కొన్ని వర్క్స్ ద్వారా ప్రిపరేషన్ తక్కువ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి వేరే బిజీతో వాళ్ళు ప్రిపేర్ చేసుకోలేకపోవచ్చు క్వశ్చన్ పేపర్ కానీ, అనాలిసిస్ కానీ, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టిప్స్ కానీ. సో అవి అడాప్ట్ చేసుకొని చెప్పడం, అట్లాంటి బాగా సక్సెస్ అయింది. ఇది ఒక చైన్ రియాక్షన్ లాగా, ఒక రిసోర్స్ లాగా ఉపయోగపడింది. ఇది కూడా ఫ్రీ. సో అట్లా మీకు ఈరోజు మంచి టాపిక్ జగదీష్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అందరూ టీచర్స్ కూడా ఈ లెసన్ అయిపోయిన తర్వాత, ఈరోజు జరగబోయిన ప్రోగ్రామ్ అయిన తర్వాత అందరూ దయచేసి బ్లాగ్ ఓపెన్ చేయండి. బ్లాగ్ ఓపెన్ చేసి మీలో ఉండేటువంటి ఇంతకు ముందు ఏమైనా బెస్ట్ వీడియోస్ ఏమైనా చేశారా, లేకపోతే ఫొటోస్ అప్లోడ్ చేయండి. లేకపోతే ఇంకా మీకు బాగా మీరు చేయగలిగిన, మీరు సక్సెస్ చేసిన అచీవ్మెంట్స్ అవన్నీ ఆ బ్లాగ్లో చూపించండి.
అవన్నీ చెప్తారు మీకు. అవన్నీ ఫాలో అవ్వండి. సో మనం ఒక టీచర్గా ఎప్పుడైతే నేను ఫస్ట్ లోనే చెప్పాను, మనం ఎఫెక్టివ్నెస్ గా ఉంటేనే స్టూడెంట్ సక్సెస్ అవుతారు. మనం డల్ గా ఉంటే స్టూడెంట్ సక్సెస్ చాలా తక్కువ రేట్ ఉంటుంది. ఇది ఇండిస్ప్యూటబుల్. ఇందులో ఇంకా అది కాదు ఇది కాదు అనేది ఉంటుంది ఏముండదు. ఒక టీచరు డైనమిక్ గా ఒక క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ చేయగలిగితే, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అంటే ఒక క్లాస్ లో 40 స్టూడెంట్స్ ఉంటే ఓన్లీ ఆ 10-15 స్టూడెంట్స్ బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి టీచర్ అవసరం ఉండదు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, సాచురేటెడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి టీచర్ ఎంకరేజ్మెంట్ ఉండదు. వెనక బెంచెస్ లో కూర్చున్నటువంటి వాళ్ళు, లేకపోతే లెస్ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ మీదే టీచర్ ఫోకస్ చేయాలి. వాళ్ళని కూడా అట్రాక్ట్ చేసుకునేటట్లు చేయాలి. అట్లా ప్రొఫెషనల్ గా డైనమిక్ గా డెవలప్ కావాలి. దీనికి టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి. ప్రొఫెషనల్ గా ఎప్పుడైతే ఫిట్ ఉంటారో, అంటే టీచర్ ఎప్పుడైతే ఎఫెక్టివ్గా ఉంటారో స్టూడెంట్ సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. సో ఈరోజు టాపిక్ కూడా మీకు అదే వస్తుంది. సో మన ప్యానెల్లో కూడా శ్రీ కృష్ణారావు గారు, మహేశ్వర్ రెడ్డి గారు ఇద్దరు ప్యానెల్ మెంబర్స్ ఉన్నారు. సో మనకి లెసన్ కూడా ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు ఇస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ అండ్ డోంట్ మిస్ ఎనీథింగ్, ట్రై టు ఫాలో ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు వారి లెసన్ని ప్రారంభిస్తారు. వీరు ఎస్ఆర్పిగా ఉన్నారు. సో వీరు ప్రైమరీ స్కూల్ వీరశెట్టిపల్లిలో పనిచేస్తున్నారు. అది నవాబ్పేట మండలంలో ఉంది. మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి ఉపాధ్యాయులు. సో జగదీశ్వర్ రెడ్డి గారు మంచి టాపిక్ తీసుకున్నారు కాబట్టి, ఇప్పుడు అవసరమైన టాపిక్ కాబట్టి, మీ స్కూల్కే ఒక బ్లాగ్ చేసుకోండి, మీరు ఇండివిజువల్ బ్లాగ్ చేసుకోండి, మీ విలేజ్కి ఒక బ్లాగ్ చేయండి, మీ ఫ్యామిలీకి ఒక బ్లాగ్ చేయండి. సో ఇటు వల్ల చాలా యూజెస్ ఉంటాయి. అన్నీ మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోగ్రామ్ మళ్ళా ఇంత బాగా కండక్ట్ చేస్తున్నందుకు మన ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారికి, మరియు ఇదంతా ఎంకరేజ్ చేస్తున్నటువంటి మన స్పెషల్ సిఎస్ మ్యామ్ గారికి, అందరికీ ఎస్సీఆర్టీ బృందం అందరికీ, దీని వెనుకున్న వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జగదీష్ రెడ్డి గారు, మీరు ప్రోగ్రామ్ మన లెసన్ కంటిన్యూ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రడక్షన్ సార్. And sir, am I visible? Carry on. Thank you for your kind introduction, sir. And I feel half of my job is finished. Blog gurinchi మీరు చాలా బాగా చెప్పారు. అందరికీ నమస్కారం. Welcome you all into the new age of learning in these difficult situations. SCRT వెబినార్స్ పరంపరలో ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాము. అది బ్లాగింగ్. ఒక బ్లాగ్ ఎలా తయారు చేయాలి, అది మన స్కూల్కి ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, దాంట్లో ఏమేమి ఉంటాయి, డిఓ గారు చెప్పినట్లు అందులో ఏమేమి సార్ వాళ్ళ జిల్లాకు సంబంధించి ఎలా యూజ్ చేస్తున్నారో ఆల్రెడీ మెన్షన్ చేసినారు. నౌ వి విల్ ఎన్హాన్స్ ఇట్. అది ఎలా క్రియేట్ చేస్తాం అనేది మనం తెలుసుకుందాం అనమాట. హౌ యాక్చువల్లీ ద బ్లాగ్ ఇస్ మేడ్. సార్, కెన్ ఐ షేర్ మై స్క్రీన్? Yes, please. Yeah, thank you, sir. Sir, is my screen visible? Yeah, carry on. Sir, thank you. Sir, I am Jagadishwar Reddy, working SGT, Veerishettipalli, Navapet Mandal, District, Mahabubnagar. Building a blog with blogger. Blog and blogger. Blogger అనేది బ్లాగింగ్ చేసేందుకు వీలుపడే ఒక బ్లాగింగ్ సైట్ అనమాట. ఇది గూగుల్ వారి అప్లికేషన్లో ఒకటి. గూగుల్కు చెందిన అప్లికేషన్స్ ఉంటాయి కదా, జీమెయిల్ ఇట్లాంటి రకరకాలుగా, దాంట్లో బ్లాగర్ అనేది ఒకటి అనమాట. ఇదే కాకుండా వర్డ్ ప్రెస్, వింగ్స్, ఇలా రకరకాలుగా చాలా బ్లాగింగ్ సైట్స్ ఉన్నాయి. మరి మనం బ్లాగరే ఎందుకు చూస్ చేసుకున్నామంటే, ఇట్ కమ్స్ విత్ గూగుల్ అకౌంట్ మనకి దాదాపు అందరికీ ఉంటుంది. మనం ఇదివరకే గూగుల్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకున్నాము. గూగుల్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీ కెన్ జస్ట్ లాగిన్ టు దాట్ అకౌంట్
into the blogger, and it's free. ఒక దీంట్లో 15 GB వరకు మనకు మెమరీ ఇస్తుంది, అంతవరకు ఫ్రీ. 15 GB ఈజ్ లాట్ ఆఫ్ మెమరీ. ఓకే. అండ్ అసలు బ్లాగ్ అంటే చాలా మందికి వెబ్సైట్స్ తెలుసు, బ్లాగ్ అంటే ఏందో తెలియదు. ఫస్ట్ ఒక బ్లాగ్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం, హౌ ఎ బ్లాగ్ రియల్లీ లుక్స్. దానికి నేను I will sign in. Sir, this is my blog. మా స్కూల్ కోసం చేసిన బ్లాగ్ ఇది. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. నేను బ్లాగ్లో ఇప్పుడే ఒక ఫోటోసింథసిస్ డెమో అని ఒక వీడియో అప్లోడ్ చేసినాను. వీ కెన్ ప్లే దిస్ వీడియో నౌ. We will see the process. Yes, this is the blog and I have uploaded some pictures. ఇక్కడ కొన్ని పిక్చర్స్ అప్లోడ్ చేసిన, టెక్స్ట్ అప్లోడ్ చేసిన. See, a little text is animated here. అప్లోడ్ చేసిన. ఇలాగే రకరకాలుగా నేను ఇంకొక పేజ్ క్రియేట్ చేసి అందులో అకాడమిక్ స్టాండర్డ్స్ అని ఒక డాక్యుమెంట్ నేను ఇక్కడ లింక్ ఇచ్చి పెట్టినాను. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దట్ లింక్ మనకు డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది అకాడమిక్ స్టాండర్డ్స్ సంబంధించింది. ఇట్లా మన స్కూల్లో క్వశ్చన్ పేపర్స్ పెట్టుకోవచ్చు, ఇంకా రకరకాల డాక్యుమెంట్స్ ఉంటాయి, అసైన్మెంట్స్, పిల్లలకు అసైన్మెంట్స్ ఉంటాయి, అవి పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు అనమాట. అండ్ ఒక గ్యాలరీ ఉంది, మనం చేస్తున్న వివిధ కార్యక్రమాలకు సంబంధించిన పిక్చర్స్ అవి తీసుకుంటాం. దానికి సంబంధించిన గ్యాలరీ కూడా ఇట్లా మనం ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ రకరకాలుగా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట ఇన్ ద బ్లాగ్. ఈ బ్లాగ్లో ఎందుకు ఇట్లా కస్టమైజ్ చేసుకుంటే ఏమవుతుందంటే, పిల్లలకి ఇప్పుడు మనము రకరకాల కార్యక్రమాలు స్కూల్లో చేస్తూ ఉంటాం. అంటే యాక్టివిటీ, ఇప్పుడు స్కూల్లో అన్ని యాక్టివిటీ బేస్డ్ కార్యక్రమాలు కదా. ఇప్పుడు రకరకాల యాక్టివిటీస్ మనంతకు మనమే చేసుకుంటాం, వాటి రికార్డ్స్ ఎక్కడా ఉండవు. ఒకవేళ మనం పిల్లలకు అసైన్మెంట్స్ ఇవ్వాలన్నా ఏ వాట్సాప్లోనో దాంట్లోనో ఇస్తాము, కొన్ని రోజుల తర్వాత వాటి రికార్డ్స్ దొరకడం చాలా కష్టం అవుతుంది. ఇట్లా మనం ఒక బ్లాగ్ క్రియేట్ చేసి పెట్టినాం అనుకోండి, మనం అప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా చూడవచ్చు. మనము లింక్ బ్లాగ్ అడ్రస్ కనుక షేర్ చేస్తే, ఇట్లా ఇక్కడ బ్లాగ్ అడ్రస్ ఉంటుంది, ఈ ఒక్క అడ్రస్ షేర్ చేస్తే మనం ఎవరికి షేర్ చేసినా వాళ్ళు లైవ్గా చూడొచ్చు. మనము ఇట్లా రెగ్యులర్గా అప్డేట్ చేస్తుంటే మన స్కూల్లో ఏమేమి కార్యక్రమాలు అవుతున్నావో అవన్నీ కూడా అప్డేటెడ్గా ప్రతి ఒక్కరు చూడడం అవుతుంది. ఇదేంటంటే మన స్కూల్ని కానీ మన ఆర్గనైజేషన్ని కానీ ప్రపంచం ముందు పెట్టినట్లు అవుతుంది. ఇట్ విల్ షోకేస్ అవర్ స్కూల్ అండ్ ఇట్ విల్ బి ఎ బూస్టర్ ఫర్ అవర్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ ఆల్సో, బికాస్ మనల్ని ఇంతమంది చూస్తున్నారు అని తెలుస్తుంది అనమాట, ఇంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కూడా బ్లాగ్స్లో మనం ఇన్వైట్ చేయొచ్చు. అట్లా మనం ఇట్లా అప్డేట్ చేసుకుంటూ ఉంటే ఇట్ విల్ బి హెల్ప్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ స్కూల్. సో మనం ఇప్పుడు ఒక బ్లాగర్ ద్వారా బ్లాగ్ని ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకుంటాం. అండ్ ద స్టాండర్డ్ డెఫినేషన్ ఆఫ్ ఎ బ్లాగ్ ఈజ్ ఇట్స్ అన్ ఆన్లైన్ డైరీ ఆర్ ఎ జర్నల్ లొకేటెడ్ ఆన్ ఎ వెబ్సైట్. జస్ట్ వెబ్సైట్కి బ్లాగ్కి తేడా ఏం లేదు. వెబ్సైట్ అంటే we all know websites for different organizations. బ్లాగ్ అంటే ఏంటంటే సేమ్ వెబ్సైటే, బట్ ఇట్ ఈస్ కంటిన్యూస్లీ అప్డేటెడ్. ఇప్పుడు నా అభిప్రాయాలు, నా స్కూల్ అభిప్రాయాలు, దాంట్లో జరిగిన కార్యక్రమాలు రోజువారీగా, రోజులో ఎన్నోసార్లు కూడా మనం అప్డేట్ చేస్తూ ఉంటాం. ఇదే బ్లాగ్ అంటే. ఏ వెబ్సైట్ కానీ రెగ్యులర్గా కంటెంట్ అప్డేట్ చేస్తుంటే ఇట్ విల్ బికమ్ ఏ బ్లాగ్. అది బ్లాగ్ అయినట్టే లెక్క. అండ్ ద కంటెంట్ ఏముంటుంది అంటే టిపికల్లీ ఇంక్లూడ్స్ టెక్స్ట్ మెసేజెస్ ఉంటాయి, పిక్చర్స్, వీడియోస్, డాక్యుమెంట్స్, ఇట్లా రకరకాల కంటెంట్ని మనం అందులో పెట్టుకోవచ్చు. అండ్ బ్లాగ్ హ్యాస్ అ బిగ్ పొటెన్షియల్. మనం స్కూల్ గురించి ఇప్పుడు బ్లాగ్ తయారు చేస్తున్నాం అంటున్నాం. ఇఫ్ యూ కెన్ ట్రై అండ్ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ అండ్ మీ బ్లాగ్కి విజిటర్స్ వచ్చేటట్టు ఇంట్రెస్టింగ్గా ఒకవేళ మీరు బ్లాగ్ తయారు చేయగలిగితే, సీ ద పొటెన్షియల్ ఆఫ్ ద బ్లాగ్. ఇక్కడ ఈ స్క్రీన్లో మీరు చూస్తున్నారు టాప్ 10 బ్లాగర్స్ ఆఫ్ ఇండియా. ఇది ఎర్నింగ్ కూడా పనికొస్తుంది అన్నమాట. ఇఫ్ యువర్ బ్లాగ్, ఒకవేళ మీ బ్లాగ్ వ్యూవర్స్ని బాగా అట్రాక్ట్ చేయగలిగితే
the platform Google will pay you also. ఎట్లుంటుందో చూడండి, 60,000, యాజ్ మచ్ యాజ్ $60,000 per month. ఇంత పొటెన్షియల్ ఉంది బ్లాగ్కి. సి హూ నోస్, ఒకవేళ మీరు క్రియేటివిటీ ఉపయోగించి మంచి స్కూల్ బ్లాగ్ని అందరికి ఆకట్టుకునేలా ఒక స్కూల్ బ్లాగ్ని క్రియేట్ చేసిండ్రు, మేబీ యూ విల్ బి ఫీచర్డ్ ఇన్ వన్ ఆఫ్ ద ప్లేసెస్ ఇన్ దిస్ లిస్ట్. ఓకే, ఈ మన ముఖ్య ఉద్దేశం కాదు. ఫస్ట్ అవర్ ఎయిమ్ ఈస్ టు షోకేస్ అవర్ స్కూల్. బ్లాగ్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం రెండు సెగ్మెంట్స్లో చూద్దాం. ఫస్ట్ మనం ప్రజెంటేషన్ ద్వారా ఓవర్వ్యూ చూద్దాం, అసలు బ్లాగ్ ఎలా తయారు చేస్తారనేది విల్ కెన్ ఓవర్వ్యూ స్లైడ్స్ ద్వారా. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్లో మనం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఈ డాక్యుమెంట్స్ని కానీ పిక్చర్స్ని కానీ ఎలా అప్లోడ్ చేయాలి, ఒక బ్లాగ్ని ఫస్ట్ ఇనిషియల్ నుంచి ఎలా క్రియేట్ చేయాలో మనం లైవ్గా చూద్దాం. దిస్ ఈజ్ హౌ ద హోమ్ పేజ్ లుక్స్ లైక్. గూగుల్ హోమ్ పేజ్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ చేసిన తర్వాత సి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ టాప్ కార్నర్లో ఒక గ్రిడ్ ఉంటుంది. ఆ గ్రిడ్ యాప్, గూగుల్ యాప్స్ అన్ని ఈ గ్రిడ్లో ఉంటాయి. ఈ క్లిక్ చేసినప్పుడే ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది, ఈ పాప్ డౌన్ బాక్స్ యాక్చువల్లీ. దాంట్లో వి విల్ ఫైండ్ ద బ్లాగర్ అనే ఒక యాప్కి చెందిన ఐకాన్ కూడా ఉంటుంది. వి విల్ క్లిక్ ఆన్ ఇట్. క్లిక్ చేసినప్పుడే సి దిస్ విండో ఈజ్ ఓపెన్ అవుట్ ఆస్కింగ్ అస్ టు క్రియేట్ ఏ బ్లాగ్. ఇక్కడ క్రియేట్ ఏ బ్లాగ్ అనే ఒక బటన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయగానే వి విల్ బి టేకెన్ టు దట్ బాక్స్ అనమాట. ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది, క్రియేట్ ఏ న్యూ బ్లాగ్ అనే బాక్స్. ఇక్కడ వీ హ్యావ్ టు గివ్ ఏ టైటిల్. ఈ రెండు బార్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఫస్ట్ దాంట్లో మన బ్లాగ్కి టైటిల్ ఇవ్వాలి. మన స్కూల్ అండ్ మనం ఏ విషయం మీద అయితే బ్లాగ్ చేయబోతున్నామో అది స్ఫురించేటట్టు ఒక టైటిల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్ క్యాన్ బి ఎనీ టైటిల్ ఆఫ్ యువర్ చాయిస్. అండ్ హియర్ కింద ఈ అడ్రస్, దాని కింద ఇట్ షుడ్ బి అన్ యునీక్ అడ్రస్. ఈ అడ్రస్తోనే మనము ఆ లింకే అందరికి పంపిస్తాము. అది అడ్రస్ బార్లో, బ్రౌజర్కి చెందిన అడ్రస్ బార్లో క్లిక్ చేస్తే ఆ బ్లాగ్ ఓపెన్ అవుతుంది అనమాట. మనం ఏ పేరు ఇచ్చినా కూడా అక్కడ .blogspot.com అని ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది. ఎందుకంటే ఇది మనం బ్లాగర్లో తయారు చేస్తున్నాం కాబట్టి blogspot.com అని ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మనకి ఇంత పెద్దగా blogspot.com అనే అడ్రస్ మన నేమ్ చివర ఉండొద్దు అనుకుంటే వీ కెన్ గో ఫర్ ద పెయిడ్ వర్షన్. ఒకవేళ ఈ వెబ్సైట్ని మనం పే చేసి కనుక కొనుక్కున్నట్టయితే ఈ blogspot.com అని రాదు, జస్ట్ కామ్ అన్న, COM లేకుంటే .in .org మనకి ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు అనమాట. మేక్ షూర్ దట్ దిస్ అడ్రస్ ఈజ్ వెరీ యూనిక్. అండ్ కింద మనకి కొన్ని థీమ్స్ ఉన్నాయి చూడండి. ఈ థీమ్స్ ఇక్కడ నేమ్ ఇచ్చినప్పుడే మనం వన్ ఆఫ్ ద థీమ్స్ ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్నాక ఇక్కడ క్రియేట్ ఏ బ్లాగ్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడే మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఫర్ నౌ, యాజ్ ఆన్ నౌ ఇది మనం ఇగ్నోర్ చేస్తాం. ఇక్కడ నో థ్యాంక్స్ అనే బటన్ ద్వారా ఇగ్నోర్ చేస్తాం, ఎందుకంటే ఇది పేమెంట్కి సంబంధించింది. మీరు ఒకవేళ డొమైన్ కొనుక్కోవాలనుకుంటున్నారు, మనకు ఆ ఉద్దేశం ఇప్పుడు ప్రస్తుతానికి లేదు కాబట్టి నో థ్యాంక్స్ అని క్లిక్ చేసినప్పుడే వి విల్ ద బాక్స్ గెట్ ఇగ్నోర్డ్. మళ్ళీ నెక్స్ట్ ఎట్లా, ఇప్పుడు ఒకవేళ ఫ్రీగా తయారు చేసి ఒకవేళ మన బ్లాగ్ హిట్ అయింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఎట్లా అంటే అక్కడి నుంచి కూడా మనం పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఒకవేళ ఇదే బ్లాగ్ పేరు మీదనే మనం పెయిడ్ సైట్స్ యొక్క డొమైన్స్ మనం తీసుకోవచ్చు. యాజ్ ఆన్ నౌ ఇది మనకు అవసరం లేదు, జస్ట్ హిట్ నో థ్యాంక్స్. అండ్ యా, దిస్ ఇస్ ద యాక్చువల్ మీరు బ్లాగ్ తయారు చేసే ప్లేస్. ఇది ద వర్క్ ఏరియా వేర్ యూ క్రియేట్ యువర్ బ్లాగ్. ఇక్కడనే మనం పోస్ట్ తయారు చేస్తాం. ఎస్, బ్లాగ్లో మనం ఏ అంశాలు అయితే చేరుస్తామో దాన్ని మనము పోస్ట్స్ అంటాం. బ్లాగ్లో వచ్చే అంశాలన్నిటిని కూడా మనం పోస్ట్స్ అంటాం. దిస్ ఈజ్ వేర్ ద న్యూ పోస్ట్ ఈజ్ యాక్చువల్లీ క్రియేటెడ్. ఇక్కడ న్యూ పోస్ట్ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినప్పుడే న్యూ పోస్ట్ విల్ బి క్రియేటెడ్. యాజ్ ఆన్ నౌ మనం బ్లాగ్ తయారు చేసినాం కదా, దాన్ని వ్యూ చేయాలంటే వ్యూ అంటే ఒక థీమ్ సెలెక్ట్ చేసుకున్నాము, అది ఎలా కనిపిస్తుంది, మనం సెలెక్ట్ చేసుకున్న థీమ్ ఎలా కనిపిస్తుంది అని చూడాలంటే ఇక్కడ వ్యూ బ్లాగ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినప్పుడే ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంటీ ఉంది, ఎందుకంటే మనం ఇంకా బ్లాగ్లో ఏం పెట్టలేదు కాబట్టి ఎంటీ ఉంది. బట్ ద థీమ్ లుక్స్ లైక్ దిస్. థీమ్ మాత్రం మనకి ఇట్లా ఉంటుంది. ఒకవేళ ఈ థీమ్ నచ్చకుంటే వీ కెన్ సెలెక్ట్ అనదర్ థీమ్. ఇక్కడ ఈ వ్యూ బ్లాగ్ ఓపెన్ చేసినప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఈ ప్రివ్యూ అంటాం దీన్ని. ఈ ప్రివ్యూ ఎప్పుడు కూడా ఇంకొక ట్యాబ్లో, ఎక్స్ట్రా ట్యాబ్లో ఓపెన్ అవుతుంది మన బ్రౌజర్లో. సో ఇది అట్లనే వదిలేద్దాం. మనం వదిలేసిన తర్వాత విల్ కమ్ బ్యాక్ టు ద ఎడిటింగ్ ట్యాబ్ సెక్షన్. ఇక్కడ
మళ్ళీ ఎడిటింగ్ కమ్ బ్యాక్ టు ద ఎడిటర్ అండ్ ఇక్కడ న్యూ పోస్ట్ ఉంది కదా, న్యూ పోస్ట్ని క్లిక్ చేసినప్పుడే ఇది ఓపెన్ అవుతుంది. ఇక వర్డ్ డాక్యుమెంట్ లాగా ఒకటి ఎంటీ వర్డ్ డాక్యుమెంట్ లాగా ఉంది కదా, దీన్ని ఒక పోస్ట్ అంటాం. దిస్ ఇస్ వేర్ అవర్ పోస్ట్ ఈజ్ యాక్చువల్లీ మేడ్. ఈ పోస్ట్ ఇక్కడ టైటిల్, మన పోస్ట్కి ఏదైతే దేని మీద అయితే పోస్ట్ చేయాలనుకుంటామో అక్కడ ఆ టైటిల్ ఇవ్వాలి, ఆ పోస్ట్కి సంబంధించిన టైటిల్ ఇవ్వాలి, అండ్ ఇక్కడ ఆ కంటెంట్ రాయాలి. ఈ ఏరియాలో మనం కంటెంట్ రాయాలి. అండ్ దీస్ ఆర్ ఎడిటింగ్ టూల్స్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద ఫాంట్ సైజ్, కలర్స్ ఇచ్చుకోవచ్చు, లింక్స్, ఇక్కడ పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ అవన్నీ కూడా చేసుకోవచ్చు. సి హియర్ యూ ఇంకోటి ఇక్కడ అబ్జర్వ్ చేయాలి మీరు, కంపోజ్ అండ్ హెచ్టిఎంఎల్ అని ఉంది, అండ్ ఇక్కడ ఈ కార్నర్లో పబ్లిష్ అండ్ సేవ్ ఉంది. వాటి గురించి తెలుసుకుందాం మనం. సి ఇక్కడ కంపోజ్ అండ్ హెచ్టిఎంఎల్ ఇందాక చూసింది కదా, అది జూమ్ చేస్తే ఇట్లా కనిపిస్తుంది. వాట్ ఈస్ కంపోజ్ అండ్ వాట్ ఈస్ హెచ్టిఎంఎల్? సి సింపుల్గా ఈ కంటెంట్ రాయడానికి, కంటెంట్ని అప్లోడ్ చేయడానికి మనకు రెండు పద్ధతులు ఉన్నాయి, కంపోజ్ అండ్ హెచ్టిఎంఎల్. కంపోజ్ అంటే సింపుల్గా మనం ఏమి ఫిజికల్గా ఏం టైప్ చేస్తే అది వస్తుంది. ఆ పిక్చర్స్ని కూడా డైరెక్ట్ సేవ్ చేసి అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు, వచ్చేస్తుంది. బట్ అందులో కస్టమైజేషన్కి చెందిన ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట మనం ఎడిటర్లో చేసుకుంటే. అదే ఈ హెచ్టిఎంఎల్ వ్యూలో చేస్తే కొంచెం కస్టమైజేషన్ ఎక్కువ చేసుకోవచ్చు, లుక్ అండ్ ఫీల్ బాగుంటుంది. బట్ ఈ హెచ్టిఎంఎల్ కొంచెం కోడింగ్ నాలెడ్జ్ అవసరం అనమాట. బట్ స్టిల్ ఆ కోడింగ్ నాలెడ్జ్ లేకున్నా కూడా మనం కంపోజ్ ఈ ఫ్రేమ్లో మనం చేసుకోవచ్చు. ఎడిటింగ్ ఏం ఇష్యూ ఏం లేదు. అండ్ దిస్ ఈస్ ద టైటిల్ ఎడిటర్, ఐ మీన్ పోస్ట్ ఎడిటర్. ఇందాక మనం చూసినట్లు ఇక్కడ కంటెంట్ రాసిన తర్వాత వీ కెన్ ఎడిట్ ఇట్ స్టైల్స్ అనమాట, బోల్డ్, ఇటాలిక్స్, అండర్లైన్. వర్డ్లో ఎలా చేస్తామో సింపుల్గా అలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి పబ్లిష్ అండ్ సేవ్. వన్స్ ద కంటెంట్ ఈజ్ రిటర్న్ ప్రాపర్లీ మనం పబ్లిష్ కానీ సేవ్ కానీ చేయాలి. పబ్లిష్ కానీ సేవ్ కానీ చేయాలి. పబ్లిష్ అంటే ఏంటి, సేవ్ అంటే ఏంటి? పబ్లిష్ అంటే కంప్లీట్గా వెబ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇందాక మనము అడ్రస్ ఇచ్చినాం కదా, అడ్రస్ టైప్ చేస్తే మనం ఏం కంటెంట్ అయితే ఇక్కడ రాసుంటామో పబ్లిష్ చేయంగానే అందరికి కనిపించేస్తుంది. సేవ్ అంటే ఏంటంటే అందరికి కనిపించదు, ఇదే మన ఎడిటర్లోనే అలాగే ఉంటుంది. ఇంకా మళ్ళీ దానికి ఏమైనా చేంజెస్ ఉంటే చేయడానికి వీలుగా అలాగే ఉంటుంది. పబ్లిష్ చేస్తే మాత్రం అందరికీ కనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ వేర్ వి రైట్. అండ్ దిస్ ఏరియా ఈజ్ థీమ్ అండ్ లేఅవుట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనది ఎట్లా కనిపించాలి, మన బ్లాగ్ ఎట్లా కనిపించాలి, ఆ లేఅవుట్ ఎట్లా కనిపించాలి, లెఫ్ట్ సైడ్ ఏముండాలి, రైట్ సైడ్ ఏముండాలి, ఫూటర్లో ఏముండాలి అనేటి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట యూజింగ్ దీస్ థింగ్స్. ఇక్కడ చూడండి పేజెస్ అనేది, పేజెస్ యాడ్ చేసుకోవచ్చు, లేఅవుట్ చేంజ్ చేసుకోవచ్చు, థీమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, అండ్ వీ కెన్ యాడ్ సమ్ సెట్టింగ్స్ ఆల్సో. అండ్ నౌ లెట్ స్టార్ట్ బ్లాగింగ్ మనం స్టార్ట్ చేద్దాం. ఇంకా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ద్వారా see now we came to the home page of the Google. ఇక్కడ మనం చెప్పినట్టుగా ఈ గ్రిడ్లోకి వెళ్దాం. ఈ గ్రిడ్లోకి వెళ్ళినప్పుడే విల్ ఫైండ్ ద బ్లాగర్. ఇక్కడ బ్లాగర్ ఇక్కడ ఉంది, దాన్ని క్లిక్ చేసినప్పుడే ఈ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ మనం క్రియేట్ యువర్ బ్లాగ్, ఈ ఏరియాలో క్రియేట్ యువర్ బ్లాగ్ ఉంది. క్రియేట్ యువర్ బ్లాగ్ చేసినప్పుడే విల్ టేక్ అనదర్ ఒక పేజ్కి తీసుకుంటాం. మనం ఒక అకౌంట్, మనం ఇంకా సైన్ ఇన్ కాలేదు కాబట్టి విల్ చూజ్ అన్ అకౌంట్. మన గూగుల్ అకౌంట్ ద్వారా, మనకున్న గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ కావాల్సి వస్తుంది. ఒక గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ అవుతున్నా. యూ ఎంటర్ ఐడి అండ్ పాస్వర్డ్. ఎస్, ఇక్కడ ఒక న్యూ బ్లాగ్, విల్ టేక్ ఎ న్యూ బ్లాగ్. టైటిల్ తీసుకుందాం. డైరెక్ట్గా మనకు నేను ఇదివరకే ఇందులో కొన్ని పోస్ట్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఈ డైరెక్ట్ ఆ పేజ్ రాలేదు. ఫస్ట్ టైం బ్లాగ్ చేసే వాళ్ళకి ఇక్కడ గెట్టింగ్ స్టార్టెడ్లో న్యూ బ్లాగ్ అని ఉంటుంది. చేసినప్పుడే ఫస్ట్ ఇదే వస్తుంది, మీకు ఇంతకుముందు పేజీ రాదు. ఇక్కడ విల్ గివ్ ఏ టైటిల్, ఒక మీనింగ్ఫుల్
ఒక టైటిల్ ఏదన్నా ఇద్దాం అనమాట. ఏమి ఇద్దాం? అవర్ స్కూల్ విఎస్పి అంటే వీరశెట్టిపల్లి అన్నట్టు నేను నా స్కూల్ పేరు నేను ఇచ్చుకున్నా. అవర్ స్కూల్ విఎస్పి విల్ బి ద టైటిల్ ఫర్ అవర్ బ్లాగ్. అండ్ అడ్రస్, యూనిక్ అడ్రస్ ఉండాలి. అవర్ స్కూల్ విఎస్పి. ఒకవేళ ఈ టైటిల్ ఎవరన్నా ఇదివరకే తీసుకొని ఉంటే ఇక్కడ చూస్ అనదర్ టైటిల్ అని వస్తుంది. ఇట్ ఈస్ చెకింగ్ ఫర్ ఇట్స్ అవైలబిలిటీ అండ్ ద అడ్రస్ ఈజ్ అవైలబుల్. ఇది ఉంది అవర్ స్కూల్ విఎస్పి .blogspot.com. ఇది మనం క్రియేట్ బ్లాగ్ చేసిన తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఇంకేదైనా ఎక్స్ట్రా డివైస్ ఉంటే కూడా ఇది అవర్ స్కూల్ విఎస్పి .blogspot.com అని మీ బ్రౌజర్లో ఎంటర్ చేసినప్పుడే మీకు ఒక ఎంటీ బ్లాగ్ ఇప్పుడే కనిపిస్తుంది. మీరు అప్పుడప్పుడు రిఫ్రెష్ చేసి ఇప్పుడే లైవ్ కూడా చూసుకోవచ్చు, లేకుంటే తర్వాత చూడండి. అండ్ అవర్ బ్లాగ్ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్. ఇప్పుడు అక్కడ క్రియేట్ బ్లాగ్ అని చేసినప్పుడే ఒక బ్లాగ్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఒక ఇగ్నోర్ చేయాల్సిన పాపప్ బాక్స్ వచ్చింది, నో థ్యాంక్స్, విల్ ఇగ్నోర్ ఇట్. దిస్ ఇస్ అన్ ఎంటీ. ఇక్కడ ఇంకా ఏం పోస్ట్స్ ఏం లేవు, కొత్త పోస్ట్ ఇప్పుడు చేయాలి. ఇక్కడ అవర్ స్కూల్ .vsp. ఇది ఎలా కనిపిస్తుంది అని అనుకున్నాం కదా. ఫస్ట్ వ్యూ బ్లాగ్ అనేది ఇక్కడ ఉంటుంది. వ్యూ బ్లాగ్ చేస్తే మనకు ఇదివరకే చేసిన ఒక ఎంటీ బ్లాగ్ ఎట్లా కనిపిస్తుంది. దిస్ ఇస్ హౌ అవర్ బ్లాగ్ లుక్స్. మన లేఅవుట్, డిఫాల్ట్ లేఅవుట్ ఇట్లా ఉంటుంది అనమాట. సైడ్కి ఒక లెఫ్ట్ సైడ్ ఒకటి మెయిన్ కంటెంట్ ఏరియా, ఇది ఏం లేదు కాబట్టి ఇట్ లుక్స్ ఎంటీ. ఈ ట్యాబ్ని అలాగే వదిలేద్దాం. వీ విల్ నాట్ క్లోజ్ ఇట్. కమ్ బ్యాక్, మళ్ళీ ఎడిటర్ ట్యాబ్లోకి, ఇదివరకు ట్యాబ్లోకి వచ్చి ఇక్కడ వీ విల్ స్టార్ట్ పోస్టింగ్ ఏ న్యూ పోస్ట్. న్యూ పోస్ట్లోకి క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినప్పుడే వీ విల్ బి డైరెక్టెడ్ టు ఇది ఇక్కడ 2 సెక్షన్స్ ఉంటాయి. మనం HTML ద్వారా కంటెంట్ ఇవ్వాలన్నా లేకుంటే కంపోజ్ ద్వారా ఇవ్వాలి. కంపోజ్ చూద్దాం ఫస్ట్. కంపోజ్లోకి వెళ్తే మనకు ఈ వర్డ్లో ఎలా కనిపిస్తుందో ఒక డాక్యుమెంట్ అలా కనిపిస్తుంది. వి విల్ యాడ్ ఎ టైటిల్ టు ద పోస్ట్. నార్మల్గా ఫస్ట్ పోస్ట్ అనేది ఇచ్చినాం. ఫస్ట్ విల్ యాడ్ సమ్ టెక్స్ట్ టు అవర్ పోస్ట్ అన్నమాట. దీన్ని కాపీ చేసుకుందాం, ఆల్రెడీ చేసిన టైం సేవ్ కావడానికి. అండ్ వీ విల్ సింప్లీ పేస్ట్ ఇట్. అండ్ ఇక్కడ ఒకటి టెక్స్ట్ మనం పేస్ట్ చేసినాము. ఇది ఎట్లా కనిపిస్తుందో చూద్దాం. పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ పబ్లిష్ అండ్ సేవ్ 2 కనిపిస్తున్నాయి కదా. ఇవి పబ్లిష్ ఇట్ ఫస్ట్. పబ్లిష్ చేస్తాం. ఎస్, పబ్లిష్ అయిపోయింది. మనకి ఇక్కడ ఏం కనిపించదు. ఇంతకుముందు మనం ట్యాబ్ ఓపెన్ చేసినాం కదా, వ్యూ బ్లాగ్ ట్యాబ్. ఆ ప్రివ్యూ ఫస్ట్ ఇట్లా ఉంది. మనం ఇక్కడ రిఫ్రెష్ ఐకాన్ ఉంటుంది. ఈ రిఫ్రెష్ కొట్టంగానే చూడండి, ఇప్పుడు మనం టెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. దిస్ ఇస్ హౌ. అంటే రిఫ్రెష్ చేయాలి. రిఫ్రెష్ చేస్తేనే అది అప్డేట్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ వద్దాం. ఇట్లా చాలా సార్లు వచ్చేది ఉంటుంది మళ్ళీ దానికి. దిస్ ఇస్ ఫస్ట్ పోస్ట్ అనమాట. ఇదే పోస్ట్ని ఒక పిక్చర్ యాడ్ చేసుకుందాం అనుకుంటే అదే పోస్ట్లో ఇక్కడ మనకి 3 కనిపిస్తున్నాయండి. ఎడిట్, వ్యూ అండ్ డిలీట్. డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. ఎడిట్ చేయాలంటే వీ కెన్ యాడ్ సంథింగ్ ఎక్స్ట్రా. పబ్లిష్ చేసినాక కూడా మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే కూడా ఈ ఎడిట్ క్లిక్ చేస్తే మళ్ళీ ఎడిటింగ్ బాక్స్లోకి వెళ్తాం. ఇక్కడ క్లిక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కర్సర్ ప్లే అవుతుంది కదా. మనం ఏం యాడ్ చేసినా ఆ కర్సర్ దగ్గరనే యాడ్ అయింది. ఫస్ట్ వీ విల్ యాడ్ ఏ పిక్చర్. ఈ పిక్చర్, ఈ టూల్ బార్లో పిక్చర్ ఐకాన్ ఉంటుంది. ఆ పిక్చర్ చేసినప్పుడే వీ కెన్ యాడ్ ఏ పిక్చర్. ఫస్ట్ కంప్యూటర్లో ఉన్న పిక్చర్ని ఏదైనా యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ డెస్క్టాప్, ఈ పిక్చర్ యాడ్ చేద్దాం. ద పిక్చర్ ఈజ్ గెటింగ్ అప్లోడెడ్. ఇది సెలెక్ట్ చేసుకొని యాడ్ సెలెక్టెడ్ అని ఉంటుంది. చేసినాం కానీ చూడండి ఇక్కడ పిక్చర్ వచ్చేసింది మనకి.
దీన్ని మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. దీన్ని ఈ పిక్చర్ని క్లిక్ చేసి ఇక్కడ స్మాల్, మీడియం, లార్జ్, ఒరిజినల్ సైజ్ అని ఉంటుంది. కొంచెం లార్జ్ చేస్తే కొద్దిగా లార్జ్ అవుతుంది. అండ్ వీ కెన్ చేంజ్ ద పొజిషన్ ఆల్సో. రైట్ అంటే రైట్కి వస్తుంది, లెఫ్ట్ అంటే లెఫ్ట్, సెంటర్ అంటే సెంటర్ అండ్ వస్తుంది. అండ్ వీ కెన్ మాన్యువల్లీ ఇక్కడ డ్రాగ్ చేసి కూడా ఈ టెక్స్ట్ పక్కన పెట్టుకోవాలంటే కూడా డ్రాగ్ చేసి టెక్స్ట్ పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ చూద్దాం ఇది ఎట్లా కనిపిస్తుంది మన పోస్ట్లో. మనం యాడ్ చేసినాం కదా కొత్తగా, వీ షుడ్ అప్డేట్ ఇట్. ఇక్కడ పబ్లిష్ అని ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ అది పబ్లిష్ అయిపోయింది, దాన్ని అప్డేట్ చేస్తున్నాం ఇప్పుడు, కాబట్టి అప్డేట్ అని వచ్చింది. అండ్ మళ్ళీ పాత ట్యాబ్లోకి పోదాం. పోయి రిఫ్రెష్ చేస్తే పిక్చర్ వచ్చేసింది. ఈ అలైన్మెంట్ ఇప్పుడు మనం సైడ్కి ఇచ్చినాము, కాకపోతే ఇది పైకి పోయింది ఎందుకంటే మనం లార్జ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. ఒకవేళ దాన్ని ఎడిట్ చేసి స్మాల్ తీసుకుంటే మళ్ళీ అప్డేట్ చేద్దాం, రిఫ్రెష్ చేయాలి. ఓకే, స్టిల్ ద పిక్చర్ ఇస్ లార్జ్. కొన్ని స్మాల్ పిక్చర్ తీసుకుంటే సైడ్ కూడా వచ్చేస్తుంది అనమాట, నో వరీ. అండ్ ఈ ఒక పోస్ట్ అయిపోయింది. ఇంకొక పోస్ట్ ఎలా చేయాలి? మళ్ళీ పోస్ట్ సేమ్ పేజ్లో మళ్ళీ పోస్ట్ చేయాలంటే న్యూ పోస్ట్ యాడ్ చేసుకుంటాం. న్యూ పోస్ట్ యాడ్ చేసి ఇప్పుడు వి విల్ యాడ్ ఏ వీడియో. ఇక్కడ యాడింగ్ ఏ వీడియో అనే పోస్ట్ టైటిల్ ఇద్దాం. యాడింగ్ వీడియో అనే టైటిల్ ఇచ్చినాం. ఇప్పుడు ఒక వీడియో యాడ్ చేద్దాం. వీడియో యాడ్ చేయాలంటే యూట్యూబ్ నుంచి యాడ్ చేయొచ్చు, డైరెక్ట్ మన దగ్గర ఉన్న వీడియో యాడ్ చేయొచ్చు. యూట్యూబ్ లింక్ కూడా ఇవ్వచ్చు అనమాట. యూట్యూబ్ లింక్ ఇద్దాం ఇప్పుడు. విల్ గో టు ద యూట్యూబ్. మై వీడియోస్లో ఇవన్నీ మన వీడియోస్. ఏదన్నా ఒక వీడియో సెలెక్ట్ చేసుకొని దీనికి సంబంధించిన యూఆర్ఎల్ ఉంటుంది ఇక్కడ. ఫ్రమ్ యూట్యూబ్ ఇక్కడ డైరెక్ట్ యూట్యూబ్ యూఆర్ఎల్ పేస్ట్ చేస్తే సెర్చ్ చేయాలి, ఇది వచ్చేసింది. అండ్ విల్ సెలెక్ట్ దిస్, ఇక్కడ వచ్చేసింది. మళ్ళీ పబ్లిష్ చేద్దాం. అండ్ రిఫ్రెష్. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఇది వస్తుంది. అంటే లాస్ట్గా ఏదైతే పోస్ట్ చేసినామో అది ఫస్ట్ అపియర్ అవుతుంది అన్నమాట. ఓకే, సరే పేజెస్ యాడ్ చేసినాము, సారీ పోస్ట్లో యాడ్ చేసినాము. ఇప్పుడు పేజెస్ ఎట్లా తయారు చేయాలి? ఇంతకుముందు ఎగ్జాంపుల్లో డిఫరెంట్ పేజెస్ తయారు చేసినాం కదా, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పేజెస్ యాడ్ చేసేది. వి విల్ సీ హౌ ఎ పేజ్ ఈస్ యాడెడ్ ఫస్ట్. దానికి ఫస్ట్ ఇక్కడ ఈ డాష్ బోర్డ్లో పేజెస్ అనే ఐకాన్ ఒక సెక్షన్ ఉంటుంది. పేజెస్లోకి పోయినాక వి విల్ క్రియేట్ ఏ న్యూ పేజ్. సేమ్ పోస్ట్ ఎట్లనో ఇది కూడా అట్లనే. విల్ క్రియేట్ ఏ న్యూ పేజ్. పేజ్కి టైటిల్ ఇద్దాం.
page 1. Okay. ఇక్కడ we will type something. ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది మనకు. సెలెక్ట్ చేసి we can make it bigger. You can make it bold చేసుకోవచ్చు, అండర్లైన్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. దీంట్లో we can add some డాక్యుమెంట్స్ కూడా యాడ్ చేయొచ్చు. డాక్యుమెంట్స్ ఎక్కడ డ్రైవ్లో ఉన్న డాక్యుమెంట్స్ని మనం డ్రైవ్ గురించి ఇదివరకే తెలుసుకున్నాం కాబట్టి ఒకవేళ కంప్యూటర్లో డాక్యుమెంట్స్ ఉంటే డైరెక్ట్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు డ్రైవ్లో కానీ ఏదన్నా డాక్యుమెంట్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటే దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఉంది అకాడమిక్ స్టాండర్డ్స్ అని. దాన్ని ఇక్కడ లింక్ తీసుకొని ఈ లింక్ని కాపీ చేసి మళ్ళీ మన బ్లాగ్ ఎడిటర్లోకి వచ్చిన తర్వాత ఒక టైటిల్ రాద్దాం, అకాడమిక్ స్టాండర్డ్స్. దీనికి ఒక లింక్ ఇద్దాం. లింక్ అంటే ఏంటో ఇప్పుడు చూస్తారు. ఇక్కడ లింక్ అని ఉంటుంది. లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ మొత్తం దానికి ఒక లింక్. ఇంతకుముందు మనం డ్రైవ్లో కాపీ చేసినాం కదా అడ్రస్, పేస్ట్ చేసి ఓకే విల్ పబ్లిష్ ఇట్. పబ్లిష్ చేసి మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాం. బట్ మనకు పేజ్ ఇంకా యాడ్ కాలేదు. ఎందుకు అంటే పేజ్ యాడ్ చేయడానికి ఒక చిన్న మెథడ్ ఫాలో కావాలి. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనం లేఅవుట్ అనేది చూసినాం కదా, ఇక్కడ లేఅవుట్ సెక్షన్లో చూడండి, యాడ్ ఏ గ్యాజెట్ ఉంటుంది. దాంట్లో డిఫరెంట్ గ్యాజెట్స్ ఉంటాయి. పేజ్ కూడా ఒక గ్యాజెటే అనమాట. పోస్ట్ చేసినట్లు పేజ్ డైరెక్ట్గా చేయడానికి రాదు. ఈ పేజెస్ని యాడ్ చేస్తే మనం ఆల్రెడీ హోమ్ పేజ్ ఎలాగో ఉంటుంది, పేజ్ 1 అనే ఇక్కడ ఒక ఆల్రెడీ హైలైట్ అయింది. బట్ అది చెక్ కాలేదు. మనం చెక్ చేసుకుందాం. చెక్ చేసుకుంటే ఇక్కడ ఫీచర్ అవుతుంది. విల్ జస్ట్ సేవ్ ఇట్. సేవ్ చేసినప్పుడే మళ్ళీ ఇక్కడ సేవ్ అరేంజ్మెంట్ అని ఉంటుంది. సేవ్ అరేంజ్మెంట్ క్లిక్ చేసి విల్ గో టు ద ప్రివ్యూ. రిఫ్రెష్ చేస్తే ఇక్కడ పేజ్ 1 అని వచ్చింది. ఏంటి ఇక్కడ రావాలి కదా పేజ్ అంటే, ఇది లేఅవుట్ చేంజ్ చేసుకుంటే వస్తుందన్నమాట. అది కూడా ఎట్లా ఉంటుందో చూద్దాం, ఎట్లా లేఅవుట్ చేంజ్ చేసుకోవచ్చో చూద్దాం. హోమ్ పేజ్ ఉంటుంది చూడండి. ఈ పేజ్ 1 మీద క్లిక్ చేస్తే అకాడమిక్ స్టాండర్డ్స్ అనే పేజ్ పోయింది. ఇది క్లిక్ చేస్తే మనం ఇంతకుముందు ఏదైతే డాక్యుమెంట్ కాపీ చేసుకున్నామో అది ఓపెన్ అవుతుంది అనమాట. విల్ కమ్ బ్యాక్ అండ్ ఇక్కడ హోమ్లోకి పోయినప్పుడే హోమ్ వచ్చేస్తుంది. ఈ లేఅవుట్ని ఎలా చేంజ్ చేయాలి అంటే, ఇక్కడ థీమ్స్ ఉన్నది చూడండి. ఇక్కడ ఈ థీమ్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు థీమ్ ఓపెన్ అవుతుంది. ఈ థీమ్ మనకు ఇప్పుడు ఇలా కనిపిస్తుంది అనమాట. దీన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కస్టమైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని కస్టమైజ్ చేసుకుంటే ఇక్కడ మనకు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, థీమ్స్, అడ్వాన్స్డ్, గ్యాజెట్స్ అని ఉంది.
ఏదన్నా ఒకటి థీమ్ సెలెక్ట్ చేసుకొని అండ్ ఎస్, దీన్ని అప్లై టు ద బ్లాగ్ చేసుకున్నాం. థీమ్ అప్లై. కొన్ని లైవ్లో ఉన్నప్పుడు కొన్ని ఆప్షన్స్ రావు. ఓకే, ఇప్పుడు విల్ సీ. ఎస్, మన లేఅవుట్ చేంజ్ అయింది. ఇక్కడ హోమ్, ఇక్కడ పేజెస్ ఇక్కడ వచ్చినాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ వచ్చినాయి. ఇంకా కొన్ని థీమ్స్ ఉంటాయి, మీరు డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కొన్ని చూస్ చేసుకోవచ్చు, ఇక్కడ కనిపించేటట్టు కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఒక్కసారి మీరు ఎక్స్ప్లోర్ చేస్తే సరిపోతుంది. అండ్ దిస్ వాజ్ అబౌట్ పేజర్. ఇక్కడ బ్యాక్ టు బ్లాగర్. మన బ్లాగర్ ఎడిటర్కి వెళ్ళాలంటే అక్కడ క్లిక్ చేస్తే వస్తుంది. దిస్ ఈజ్ హౌ వీ యాడ్ పేజెస్. ఇలాగనే ఇంకొక పేజ్ కూడా యాడ్ చేసి మనం వీ కెన్ డూ అనమాట. మళ్ళీ బ్యాక్ టు ద పోస్ట్స్. అయితే ఇంకొకటి, పోస్ట్స్ అనేది హోమ్ పేజ్లో మాత్రమే చేయడానికి వస్తుంది. పేజెస్లో పోస్ట్ క్రియేట్ చేయడానికి రాదు. పేజెస్లో జస్ట్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం అనుకోవచ్చు బ్లాగ్ అంటే ఒకవేళ పేజెస్ తయారు చేస్తే పేజ్ విల్ బికమ్ ఏ వెబ్సైట్, ఎందుకంటే అక్కడ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. హోమ్ పేజ్లో మాత్రమే ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది, కాబట్టి దట్ విల్ బి బ్లాగ్ అనమాట. అండ్ ఇప్పుడు HTML కోడ్ ద్వారా, HTML వ్యూ ద్వారా ఎట్లా మనం హౌ కెన్ బి యాడ్ ఏ పోస్ట్. చిన్నగా వీడియోస్ని కానీ పిక్చర్స్ని కానీ యాడ్ చేసుకోవడానికి ఇంకొక పద్ధతి కూడా ఉంది. దిస్ ఇస్ పోస్ట్ టు. ఇప్పుడు అది చూద్దాము. పోస్ట్ టు HTML. ఓకే, ఇందాక మనం యూట్యూబ్ ఓపెన్ చేసినాం కదా. యూట్యూబ్లో మనకు నచ్చిన వీడియో ఏదైనా సరే దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ షేర్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి. ఇక్కడ ఈ షేర్ అనే ఆప్షన్లో క్లిక్ చేస్తే వి విల్ గెట్ అన్ ఎంబెడెడ్ సెక్షన్ అని ఉంటుంది. దాన్ని మనం కాపీ చేయాలి. కాపీ ప్లేయర్ కంట్రోల్స్ ఉండొచ్చు, లేకుంటే అన్చెక్ చేసుకోవచ్చు. మనం బ్యాక్ టు బ్లాగర్ వచ్చి జస్ట్ ఆ ఎంబెడెడ్ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఏం లేదు, మళ్ళీ ఒకసారి చూద్దాం. యూట్యూబ్, మనకి ఏదైనా వీడియో వస్తుంది కదా, అక్కడ వెళ్ళి షేర్ చేయగానే ఎంబెడెడ్ అని ఉంటుంది ఒక కోడ్. అది క్లిక్ చేస్తే మీకు ఈ కోడ్ వస్తుంది. ఈ కోడ్ని మొత్తం యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయాలి. దీంట్లో ఏం మనం క్రియేటివిటీ ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కాపీ చేసి బ్లాగర్ ఎడిటర్లో వెళ్ళి HTML సెక్షన్లో దాన్ని పేస్ట్ చేస్తే సరిపోతుంది. పేస్ట్ చేసినాం ఇప్పుడు. అండ్ విల్ పబ్లిష్ ఇట్. చూద్దాం ఎట్లా కనిపిస్తుందో అది. డ్రైవ్లో ఉన్న మనకి ఇక్కడ వచ్చేసింది. అండ్ వీ కెన్ స్టిల్ ప్లే ఇట్. దాన్ని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనము డాక్యుమెంట్స్, వీడియోస్, పిక్చర్స్ ఏవైనా కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని రకరకాలుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్స్ ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు, కింద పెట్టుకోవచ్చు. ఆల్ దట్ యూ నీడ్ ఈజ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఆల్ దీస్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ మీరు బాగా ఎక్స్ప్లోర్ చేస్తే రకరకాల థీమ్స్ ఉంటాయి. ఇంకా కొంచెం HTML నాలెడ్జ్ కన్నా కొద్దిగా ఉన్నా కూడా అది పెద్ద కష్టమేం కాదు. వీ హ్యావ్ డిఫరెంట్ వెబ్సైట్స్ ఫర్ దాట్. మనం సొంతంగా కూడా నేర్చుకోవచ్చు అనమాట. చిన్న చిన్న ఒక్కొక్క లైన్ కోడ్సే ఉంటాయి. అవన్నీ అందులో యాడ్ చేస్తే యూ విల్ గెట్ ఎ నైస్ థీమ్. లుక్ అండ్ ఫీల్ మంచిగా ఉంటుంది. వెబ్సైట్స్ చూడడానికి మంచిగా ఉంటేనే వ్యూవర్స్ అట్రాక్ట్ అవుతారు అనమాట. పిల్లలకు కూడా ఏమైనా అసైన్మెంట్స్ ఏవి ఇవ్వాలన్నా, ఒకవేళ ఎవరైనా చూడాలన్నా కూడా
లుక్ అండ్ ఫీల్ మంచిగా ఉంటే అది బాగా చూస్తారు, మళ్ళీ మళ్ళీ చూడడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం బ్లాగ్స్ని మన స్కూల్కు నచ్చినట్లు మనం కస్టమైజ్ చేసుకొని పబ్లిష్ చేయొచ్చు. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే ఇంతవరకు మనం ఒకే ప్లాట్ఫామ్ మీద మనం చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక దగ్గర షోకేస్ చేసే ప్లాట్ఫామ్స్ ఏవి లేవు. అండ్ బ్లాగర్ ఈజ్ అ వెరీ నైస్ టూల్ సో దట్ వీ కెన్ అరేంజ్ ఎవ్రీథింగ్ వాట్ వీ డూ ఇన్ ద స్కూల్. ఇప్పుడు మనం పేజెస్ తయారు చేసినాం కదా, పేజెస్ని క్లాస్ వైజ్గా చేసుకోవచ్చు. మనం క్లాస్ వైజ్గా క్లాస్ 1, క్లాస్ 2 అట్లా చేసుకోవచ్చు, లేకపోతే సబ్జెక్ట్ వైజ్గా చేసుకోవచ్చు, లేకపోతే థీమ్ వైజ్గా చేసుకోవచ్చు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఒకటి, లేకపోతే కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఒకటి, రిజల్ట్స్ ఒకటి, లేకపోతే చిల్డ్రన్స్ యాక్టివిటీస్ ఒకటి, ఇట్లా రకరకాల కస్టమైజ్ చేసుకుంటే మన స్కూల్లో ఏ జరిగినా కూడా అఫీషియల్స్ కానీ, జనరల్ పబ్లిక్ కానీ, పేరెంట్స్ కానీ వాళ్ళు ఈజీగా చూసి మనకి ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. అదొక అలవాటు చేయాలన్నమాట మనం. అంటే ఎప్పుడు కూడా మన బ్లాగర్ని రిఫ్రెష్ చేస్తుండే, మనం పొద్దుగాల లేచినప్పుడే వాట్సాప్ అయితే ఎట్లా చూస్తామో మన యాక్టివిటీస్ని కూడా బ్లాగర్లో తల్లిదండ్రులు కానీ, జనరల్ కమ్యూనిటీ, ఆ ఊర్లో ఉన్న వాళ్ళు కానీ అట్లా రోజు ఈరోజు స్కూల్లో ఏం చేసిండ్రు ఎవరిని అడగాలి, జస్ట్ బ్లాగ్ని చూస్తే సరిపోతుంది అనమాట. అట్లా మన దగ్గర కూడా బ్లాగ్ని రెగ్యులర్గా అప్డేట్ చేసే ఒక కల్చర్ డెవలప్ చేసుకుంటే దిస్ ఈస్ గోయింగ్ టు డూ సమ్ వండర్స్ అనమాట. దిస్ ఈస్ హౌ అ బ్లాగ్ వర్క్స్. సార్ యా, కంప్లీట్ అయినట్టేనా సార్? సార్ మేజర్ పోర్షన్ కంప్లీట్ అయింది సార్, అండ్ టైం కూడా చూసిన. ఓకే, ఇస్ ఇట్ ఓవర్ నౌ? Yes sir, over sir. Want to continue? No sir. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు మనకి వాస్తవంగా క్రియేటింగ్ ఏ బ్లాగ్లో మీరు మీ స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేయండి సార్. ఓకే సార్. క్రియేటింగ్ ఏ బ్లాగ్ లోపల మనం ఇప్పుడు పూర్తిగా అంటే మన పర్సనల్ యూజ్ కోసం కావచ్చు, లేదా మన పాఠశాల కోసం కావచ్చు, ఒక బ్లాగ్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అనేటువంటిది చాలా క్లియర్గా చూస్తాం. జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం మనం కనుక గూగుల్లో ఈ బ్లాగ్ని క్రియేట్ చేస్తే అది మనం ఫ్రీగా చేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ పెయిడ్ వర్షన్ కూడా ఉందని చెప్పారు. 15 GB వరకు మనకు ఫ్రీగా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా మీరు కవర్ చేసిన పాయింట్స్ చూస్తే, ఒక బ్లాగ్ క్రియేట్ చేసినట్టయితే దాని ఉపయోగాలు ఏమిటి అనేది చాలా స్పష్టంగా వివరించారు. అయితే మనం ఈ బ్లాగ్ క్రియేట్ చేయడానికి అందరికి కూడా ఒక గూగుల్ అకౌంట్ అవసరం. మనం గతంలోనే చూసాము ఒక సెషన్లో హౌ టు క్రియేట్ ఏ గూగుల్ అకౌంట్ అనేది. అది క్రియేట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ బ్లాగ్ క్రియేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ బ్లాగ్ క్రియేట్ చేసేటప్పుడు మనం దాని టైటిల్ ఎలా ఇచ్చుకోవాలి, దానికి యూనిక్ అడ్రస్ అనేది యూనిక్గా ఉండాలని చెప్పారు. అట్లా అడ్రస్ ఇచ్చేసి ఒక బ్లాగ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత చాలా అంశాలు చెప్పారు మనకి. దాంట్లో ఆ టైటిల్ని కానీ ఇంకేదైనా కానీ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి, కలర్స్ ఇచ్చుకోవాలి, తర్వాత ఫాంట్ సైజ్, అండర్లైన్ చేసుకోవడం, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ చెప్పారు. తర్వాత ఒక న్యూ పోస్ట్ ఎట్లా మనం దాంట్లో చేయాలి, ఒక పిక్చర్ని ఎట్లా యాడ్ చేయాలి, ఒక వీడియోని ఎట్లా యాడ్ చేసుకోవాలి, ఒక పేజ్ని ఎట్లా ఇన్సర్ట్ చేయాలి, అంతేకాదు కంపోజ్తో ఎట్లా చేయొచ్చు అండ్ HTML ఉపయోగించి కూడా ఎట్లా చేయొచ్చు అనేది చాలా వివరంగా చెప్పారండి. సో థ్యాంక్ యూ జగదీశ్వర్ రెడ్డి గారు, చాలా చక్కటి ప్రజెంటేషన్. నౌ లెట్ us go for questions. వెళ్దామా? ఇప్పుడు మనకు ఈ క్వశ్చన్స్ కోసము మనకి ఇద్దరి ప్యానలిస్ట్ ఉన్నారు, మహేశ్వర్ రెడ్డి గారు అండ్ కృష్ణారావు గారు. మహేశ్వర్ రెడ్డి గారు. సార్ నమస్కారం సార్. ఒక ప్రశ్న అడగండి. మహేశ్వర్ రెడ్డి గారు మొదలు అడగండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ అనితా రాణి అండ్ శోభారాణి గారి క్వశ్చన్ ఏంటి అంటే, మొబైల్లో బ్లాగ్ క్రియేట్ చేయొచ్చా, ఎలా చేయాలి? ఓకే, మొబైల్లో బ్లాగ్ క్రియేట్ చేయొచ్చా, అది చేస్తే ఎట్లా? ఓకే, మొబైల్లో కూడా బ్లాగ్ క్రియేట్ చేయొచ్చు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి లిటిల్ బిట్ డిఫికల్ట్, ఎందుకంటే అవన్నీ కనిపించడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది.
ఇంకా బ్లాగ్ చేయాలంటే మొబైల్లో మనం డెస్క్టాప్ వ్యూని ఓపెన్ చేయాల్సి వస్తుంది. మొబైల్లో ఒకటి బ్రౌజర్లో డెస్క్టాప్ వ్యూ అని ఉంటుంది. ఆ డెస్క్టాప్ వ్యూ ఓపెన్ చేస్తే మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సిస్టంలో ఎట్లా చూస్తామో మొబైల్లో కూడా అదే కనిపిస్తుంది అనమాట. దాంట్లో మనం సేమ్ ప్రాసెస్, వేరే ఏం చేంజెస్ ఉండవు, సేమ్ ప్రాసెస్లో మొబైల్లో కూడా చేసుకోవచ్చు అనమాట. బట్ యూ హ్యావ్ టు గో ఇన్ టు ద డెస్క్టాప్ వ్యూ ఆఫ్ ద మొబైల్ బ్రౌజర్. కృష్ణారావు గారు. సార్ ఇక్కడ కొంతమంది అడిగింది ఏంటంటే వాటి సెక్యూరిటీ గురించి ఎక్కువ అడిగారు సార్. మనం బ్లాగ్ యొక్క సెక్యూరిటీ ఏంటి, కొన్ని పిల్లల ఫొటోస్ పెడుతున్నాం కదా, దాని గురించి ఒకటి అడిగారు. వాట్ అబౌట్ ద సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, దానికి ఏముంటది ఎలాంటి? సార్ సైబర్ సెక్యూరిటీ గురించి మన దగ్గర ఇంతవరకు జరిగిన సెషన్స్ లోనే చెప్పాను సార్. ఇది HTTPS లాస్ట్ ఎస్ అనేది ఉంటుంది చూడండి, ఇట్ ఈస్ సెక్యూర్డ్ అనమాట. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ ద బ్లాగ్. ఇది సెక్యూరిటీ పరంగా అన్లెస్ యూ షేర్ యువర్ ఐ మీన్ ఏం కాదు, దాంట్లో బ్రీచెస్ ఏం ఉండవు. మన గూగుల్ అకౌంట్, మన సొంత జీమెయిల్ ఎలాగో వాడుతున్నాం కదా, అది ఎంత సెక్యూరో బ్లాగ్ కూడా అంతే సెక్యూర్. ఓకే, బట్ ఇట్ ఈస్ సెక్యూర్. మిగతా సైట్స్ తో పోల్చుకుంటే ఇట్ ఈస్ సెక్యూర్డ్. మీరు చెక్ చేసుకోవచ్చు కూడా, మీరు పక్కన HTTPS అనేది వస్తుంది బ్రౌజర్ అడ్రస్ లో మన బ్లాగ్ సైట్ కి. సో దట్ ఈస్ వెరీ మచ్ సెక్యూర్డ్, యూ నీడ్ నాట్ టు వరీ. ఆటోమేటిక్ డిఫాల్ట్ గా సెక్యూర్డ్ సార్ అది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ ద గూగుల్. చెప్పండి సార్. సార్ నా తరపు నుంచి ఒక క్వశ్చన్. ఇప్పుడు మనము ఒక స్కూల్ తరపున క్రియేట్ చేస్తాం బ్లాగ్ ని. బ్లాగ్ ని క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి మెటీరియల్ ని వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చా లేదా? డౌన్లోడ్ ఆప్షన్ ఉందా లేదా? ఉంటుంది సార్, డౌన్లోడ్ ఈజీగా మనము పబ్లిక్, మనము సపోజ్ డ్రైవ్ లోకి వెళ్ళి చేస్తున్నాం అనుకోండి, డ్రైవ్ లోనే షేరింగ్ ఆప్షన్ ఇస్తాం కాబట్టి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన దాంట్లో అప్లోడ్ చేసిన ఏదైనా కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మహేశ్వర్ రెడ్డి గారు. సార్ ఇక్కడ ఒకటి బ్లాగ్ టైటిల్లో మీ స్కూల్ డిజైన్ బ్లాగ్ చేశారు కదా, అది బ్లాగర్ లోనే చేశారా లేకపోతే ఏ విధంగా చేశారు? ఏది సార్ మీరు ఎగ్జాంపుల్ బ్లాగరా? మా స్కూల్ బ్లాగరా? మీ స్కూల్ బ్లాగర్. ఓకే. ఆ బ్లాగ్ లో చేసింది కొంచెం కస్టమైజ్ చేసుకున్నా సార్ నేను. నాకు తగ్గట్లు బ్లాగ్ టైటిల్లో అంత ఆప్షన్స్ ఉండవు. కాకపోతే మనం బయట జింప్లో కానీ ఫోటోషాప్లో కానీ ఎడిట్, ఆ సైజులో, ఆ ఫ్రేమ్ సైజ్ ఎంత ఉందో ఆ సైజులో ఎడిట్ చేసి మనం ఒక పిక్చర్ని ఇప్పుడు ఎలాగైతే పబ్లిష్ చేసినామో, ఎలాగైతే కాపీ చేసినామో బ్లాగ్ దాంట్లోకి, సేమ్ ఆ టైటిల్ని కూడా ఆ విధంగా అక్కడ ప్లేస్ చేయొచ్చు. బట్ నేను చేసింది మాత్రం బయట ఫోటోషాప్లో చేసి అక్కడ యాడ్ చేయడం జరిగింది. నార్మల్గా ఒక టైటిల్ పిక్చర్ మాత్రం యాడ్ చేయొచ్చు, కానీ అన్ని డిజైన్స్ ఆప్షన్స్ దీంట్లో అన్ని లేవన్నమాట. బట్ స్టిల్ యూ కెన్ యాడ్ ఏ పిక్చర్, టైటిల్ దాని పక్కన పిక్చర్ని యాడ్ చేసుకోవచ్చు. అది కొంచెం లెంతీ అవుతుందని నేను అది జస్ట్ ఓన్లీ ఒక టైటిల్ వరకే పెట్టినా. యూ కెన్ యాడ్ ఏ పిక్చర్ ఆల్సో ఇన్ ద హెడ్డింగ్ సెక్షన్ ఆఫ్ యువర్ బ్లాగ్. థ్యాంక్ యూ సార్ జయేశ్వర్ రెడ్డి గారు, చెప్పండి సార్. ఇప్పుడు మనం ఒక బ్లాగ్ క్రియేట్ చేసాం కాబట్టి ఇది పెయిడ్ వర్షన్ కాదన్నారు కదా? అవును సార్. ఇప్పుడు ఈ పెయిడ్ వర్షన్ కాంది మనకి ఎన్ని రోజులు డ్యూరబిలిటీ, ఎన్ని రోజులు ఉండొచ్చు? ఇది ఏం లిమిటెడ్ టైం అంటూ ఏమన్నా ఉందా? లేదంటే ఓన్లీ సైజ్ లిమిట్ ఉంటుంది, టైం లిమిట్ ఏమీ లేదు. సైజ్ ఎంత లిమిట్ ఉందండి? 15 GB సార్. మన గూగుల్ మనకి 15 GB ఇస్తుంది. 15 GB ఇస్తుంది అంటే ఒక అకౌంట్కి 15 GB. అందులో మనం డ్రైవ్ పెట్టుకుంటాము, ఇట్లా రకరకాల ఒకటే అకౌంట్ మీద ఒక 100 బ్లాగులు కూడా తయారు చేసుకోవచ్చు. అన్నిటికి కలిపి 15 GB అనమాట. 15 GB ఉంటుంది. డిఫరెంట్ బ్లాగ్స్ తయారు చేసుకోవాలి. ఒకటే అకౌంట్ లో డిఫరెంట్ బ్లాగ్స్ తయారు చేసి పబ్లిష్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు స్కూల్ తరఫున తయారు చేసాం అనుకోండి, స్కూల్ తరఫున మీరు స్కూల్ పేరు మీద తయారు చేసినప్పుడు దాంట్లో వీడియోస్ మనకి ఆఫ్టర్ 15 GB తర్వాత ఇక అది క్లోజ్ అయిపోతుంది. ఇక జస్ట్ లింక్స్ ఇచ్చుకుంటే సరిపోతుందంట. వీడియోస్ బదులు మనం డ్రైవ్ లో నుంచి లింక్స్ ఇస్తే అప్పుడు ఇప్పుడు లాస్ట్ కి ఒక వీడియోకి లింక్ ఇచ్చినాం కదా మనము, HTML లో ఒక లింక్ ఇచ్చినాం కదా, అట్లాంటి లింక్స్ ఇస్తే మనకు ఎన్నెన్నో మాక్సిమం వీడియోస్ పడతాయి. డైరెక్ట్ అప్లోడ్ చేస్తేనేమో 2 రకాలు ఉంటాయి సార్. ఇప్పుడు మంచి ప్రశ్న మీరు వేసింది. మనం డైరెక్ట్ వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు మన బ్లాగ్ లో.
పిక్చర్స్ కూడా అవును. వీడియో ఒకవేళ పెద్దగా ఉందనుకోండి, ఇప్పుడు మొబైల్లో చూస్తుంటారు కొంతమంది, అది లోడ్ కానింకనే అప్పుడు ఆ వీడియో సైజ్ ఒక 3 MB ఉందంటే అది లోడ్ కానింకే ఆ మొబైల్ యూజర్ యొక్క 3 MB డేటా అయిపోతుంది. అందుకొరకు మనం మాక్సిమం డ్రాగ్ అండ్ డ్రాప్ కాకుండా లింక్స్ ఇవ్వడానికి, లేకుంటే ఎంబెడెడ్ కోడ్ అన్నాం కదా మనం యూట్యూబ్లో, అట్లా చాలా వీడియోస్కి ఎంబెడెడ్ కోడ్ ఉంటుంది. ఆ ఎంబెడెడ్ కోడ్ని తీసుకుపోయి ఎంబెడ్ చేస్తే మనకు సైజ్ చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే అది ఓపెన్ చేసుకొని చూడడం అవకాశం ఉంటుంది. ఇంకొకటి సార్, అది ఒకవేళ మనం ఇన్అప్రాప్రియేట్ కంటెంట్ గాన పోస్ట్ చేస్తే, కొంతమంది బ్లాగ్ ఏదైనా మిస్యూజ్ జరుగుతుంది ఈ కాలంలో. ఇన్అప్రాప్రియేట్ కంటెంట్ ఒకవేళ పోస్ట్ చేస్తే, అది ఎవరన్నా కంప్లైంట్ చేస్తే బ్లాగర్ వితౌట్ నోటీస్ దాన్ని డిస్మిస్ చేసేస్తుంది, ఆ బ్లాగ్ ని తీసేస్తుంది ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్అప్రాప్రియేట్. బట్ మనం స్కూల్ కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఛాన్స్ లేదు. ఇట్ కెన్ బి కాపీరైట్ ప్రాబ్లం ఉంటుందా సార్? కంటెంట్, కాపీరైటెడ్ వీడియోస్ కంటెంట్, ఓన్లీ కంటెంట్. ఓకే ఓకే. కాపీరైటెడ్ వీడియోస్ చేస్తే ఏమైతుందంటే, ఇంతకుముందు చెప్పినాం కదా మనం అర్న్ కూడా చేసుకోవచ్చు, ఒకవేళ గూగుల్ విల్ పే యూ ఆల్సో అని చెప్పినాం కదా. కాపీరైటెడ్ మెటీరియల్ ఉంటే ఆ దానికి పే చేయదు, మన ఓన్ కంటెంట్ కి మాత్రమే పే చేస్తారు. కాపీరైటెడ్ మెటీరియల్ ఉంటే ఇట్ కెనాట్ బి యాడ్స్ రావు దాన్ని. ఓకే సార్. సార్ ఇక్కడ చంద్ర మేడం గారు ఒక క్వశ్చన్ వేసిండ్రు, డిఫరెన్స్ బిట్వీన్ ద పేజెస్ అండ్ పోస్ట్స్. పేజెస్ అండ్ ఓకే పోస్ట్ ఓకే పోస్ట్స్ అంటే రెగ్యులర్గా అప్డేట్ అవుతుంటాయి. ఇప్పుడు నేను ఒక కొత్త అంశాన్ని చేర్చాలనుకుంటున్నాను నా బ్లాగ్లో, జస్ట్ ఆ న్యూ పోస్ట్ తయారు చేస్తే పబ్లిష్ చేస్తే ఆ పోస్ట్లో యాడ్ అవుతుంది, అంటే లేటెస్ట్గా చేసింది పైన సెట్ అయిపోతుంది అనమాట. పేజెస్ అంటే ఏంటంటే డిఫరెంట్ సెక్షన్స్, ట్యాబ్స్ అనమాట. మనం ట్యాబ్స్, ఇప్పుడు ఉదాహరణకి మనకు ఒక యూనివర్సిటీ ఉందనుకోండి, దాంట్లో అడ్మిషన్స్ అని, ఎగ్జామినేషన్స్ అని, అబౌట్ అస్, కాంటాక్ట్స్, ఇట్లా రకరకాలుగా ఉంటుంటాయి కదా, అవి పేజెస్ అవుతాయి. కానీ మన బ్లాగ్లో హోమ్ పేజ్లో మాత్రమే పోస్ట్స్ పెడతాము. ఆ పేజెస్ ఏంటంటే డిఫరెంట్ సెక్షన్స్, అవి స్టాటిక్గా ఉంటాయి, దాంట్లో పోస్ట్లు క్రియేట్ చేయడానికి రాదు, అవి కింద యాడ్ అయ్యుకుంటూ పోతుంటాయి అనమాట పేజెస్లో. పోస్టులు ఏమో పైన యాడ్ అయ్యుకుంటూ పోతుంటాయి. ఓకే, ఇంకా ఏమైనా చెప్పండి, క్వశ్చన్స్ ఉన్నాయా సార్? చెప్తాను. ఇప్పుడు కొంతమంది అడిగారు సార్, ఎంత కాస్ట్ అవుతుందని పెయిడ్ వెర్షన్ ఒక స్కూల్ తరఫున పెట్టుకోవడానికి ఎంత కాస్ట్ అవుతుంది? ఇయర్లీనా ఎట్లా? దానికి టైం లిమిట్ ఎంత? ఇయర్లీ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి సార్. అది ఒకసారి మన బ్లాగర్ సెక్షన్లో సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. అది కూడా పెద్ద కాస్ట్ ఏం కాదు సార్, నాకు తెలిసి ఇట్ విల్ బి అండర్ 500 ఓన్లీ. దానికి సైజుని బట్టి ఉంటాయి అనమాట. ఒక 100 GB ఉందంటే ఒక 500-600 అట్లా ఇస్తారు పర్ ఇయర్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కాస్ట్లీ, కాస్ట్ అస్సలు కాదు. అట్లీస్ట్ మన స్కూల్కి అంత ఉపయోగపడుతుందంటే అసలు అది కాస్ట్ కిందికి లెక్క కట్టుంది. పెయిడ్ వెర్షన్ కి ఫ్రీ వెర్షన్ కి తేడా ఏంటి సార్? అంటే మనకేంటి దాంట్లో యూస్ఫుల్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి ఫ్రీకి పెయిడ్ కి? యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ ద బిగినింగ్, మనము ఏ బ్లాగ్, ఇప్పుడు ఫ్రీ వెర్షన్లో బ్లాగ్ తయారు చేస్తుంటే మనకు ఇప్పుడు సపోజ్ మై స్కూల్ అనేది మీరు చూస్ చేసుకున్న పేరు, కానీ డిఫరెంట్ వెబ్సైట్లో myschool.com అని రాదు. ఏంటి ఫ్రీ వెర్షన్లో myschool.blogspot.com అని అంటే ప్రతి దానికి కూడా blogspot.com అనేది ఒక చివరిలో ఉంటుందన్నమాట. అది కొంచెం కుమ్మూర్సం, అంటే ఎవరికైనా చెప్పాలన్నా షేర్ చేయాలన్నా అంత మంచిగా అనిపించదు. కొంతమంది ఉంటారు కదా, మనకు మాత్రమే ఓన్గా ఒకటి ఉండాలి, .com కానీ .org కానీ .in కానీ మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు అనమాట. పెయిడ్ వెర్షన్లో ఏమవుతుందంటే ఆ డొమైన్స్ మనకు వస్తాయి, మన ఓన్ డొమైన్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ ఇట్ విల్ బి వెరీ నైస్. ఆ పేరు కూడా చాలా బాగుంటుంది అన్నమాట అందుకొరకే. బట్ ఫంక్షనాలిటీ వైజ్గా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు మీరు ఒక బ్లాగ్ ను పూర్తిగా ఇంగ్లీష్ లోనే చేశారు కదా, ఇంగ్లీష్ లో టైప్ చేశారు. అంటే ఒక క్వశ్చన్ ఏంటంటే, మరి తెలుగులో ఏమైనా టైప్ చేసుకునే అవకాశం ఉందా అనేది ఒక క్వశ్చన్. ఎస్ సార్, మీరు ఆ ట్యాబ్లో జాగ్రత్తగా చూసిందంటే మేబీ ఐ మిస్ దట్ పాయింట్. అక్కడ చివరిగా అనేది ఒకటి తెలుగు ఉంటుంది సార్ మనకి, అది క్లిక్ చేస్తే తెలుగులో కూడా టైప్ చేయొచ్చు మామూలు వెర్షన్లోనే. పాఠశాల అంటే PATA అట్లా చేసుకోవచ్చు. వీ కెన్ టైప్ ఇన్ తెలుగు ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ మనం చేసుకోవచ్చు. ఐ షుడ్ హ్యావ్ షోన్ దట్. ఓకే,
సో ఇవాళ సెషన్ చాలా చక్కగా జరిగిందండి. లెట్ us conclude. ఈరోజు మన సెషన్ కి చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇది ఇస్ అ వాస్ట్ సబ్జెక్ట్. యాక్చువల్గా బ్లాగింగ్ అనేది చాలా ఆప్షన్స్ ఉంటాయి సార్. అసలు మేబీ ఐ వెంట్ బిట్ ఫాస్ట్, ఎక్కువ చూపించాలి ఆప్షన్స్ అనేది. బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. మనకు అనుకున్నంత కాంప్లికేటెడ్ ఏముండదు. యూ జస్ట్ స్టార్ట్ బ్లాగింగ్ అనమాట. ఇట్ విల్ బి వెరీ ఈజీ. ప్రతి ఆప్షన్ని కూడా చూడండి. హెల్ప్ మనకు చాలా కంటెంట్ ఉంది బయట, యూట్యూబ్ కానీ ఎక్కడ దొరుకుతుంది. యూ కెన్ జస్ట్ బ్లాగ్ అండ్ మనకు చాలా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. మేబీ యువర్ థింగ్ విల్ బి వెరీ హిట్. మనం చేసుకున్న తర్వాత బాగా హిట్ అవుతుంది. మనం ఒక అలవాటు వి షుడ్ డెవలప్ యాజ్ అ కల్చర్. ప్రతి స్కూల్ కూడా ఒక బ్లాగ్ ఉండాలి అనేది నా ఎక్స్పెక్టేషన్ సార్. మేబీ విల్ రీచ్ అండ్ దిస్ విల్ హ్యాపెన్. ఎగ్జాక్ట్లీ. వాస్తవంగా మనం ఏది కూడా ఉట్టిగా చూస్తూ ఉన్నప్పుడు అన్ని అర్థమైనట్టే ఉంటది. సిస్టమ్ ముందర కూర్చొని చేద్దామంటే డౌట్స్ వస్తాయి. కాబట్టి ఈ సందర్భంగా అందరినీ కోరేది ఏంటంటే మీరు ఎక్స్ప్లోర్ అవ్వాలి. మీరు ఓన్ గా ప్రయత్నం చేస్తే అసలు యూ కెన్ డూ ఆన్ యువర్ ఓన్. కాబట్టి ఇంకా డౌట్ ఉంటే మళ్ళీ ఈ వీడియోని మళ్ళీ చూడండి. ఎవరైనా డౌట్ వచ్చినట్టయితే చూసి మళ్ళీ తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాం. సో ఈ సెషన్ కి ఈరోజు చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారికి అండ్ మన వెబినార్ కు వచ్చి మనల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడినటువంటి డిఈఓ వనపర్తి సుశీందర్ రావు గారికి అండ్ ఆల్సో ఈరోజు పానలిస్ట్ గా ఉన్నటువంటి కృష్ణారావు గారు అండ్ మహేశ్వర్ రెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు. సో బిఫోర్ గోయింగ్, రేపటి సెషన్ మనం చూసినట్టయితే సాటర్డే సండే ఉండదు, ఇది మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ మండే మనకి నెక్స్ట్ వెబినార్ ఉంటుందండి, అది 8వ తారీఖు నాడు. అయితే మనకి మండే నుంచి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నందున ఇంకా డిసిషన్ తీసుకోలేదు ఏ టైమింగ్స్ అనేది. అంటే మరి ఇప్పుడు మామూలుగా అయితే మనము 11 to 12 చేస్తున్నాం కదా, అది ఎగ్జామ్ లేని రోజు మాత్రం 11 to 12 ఉంటుంది. కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్ ఉన్న రోజు ఏ టైంలో ఏ వెబినార్ నిర్వహించాలనేటువంటిది డిసిషన్ ఇంకా తీసుకోలేదు. అందువల్ల అది తీసుకున్న వెంబడే మీకు అందరికి కూడా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఆ టాపిక్, స్పీకరు, టైమింగ్స్ ఇవన్నీ కూడా ఎస్సీఆర్టీ తెలంగాణ వెబ్సైట్ లో మీరు చూడొచ్చు ఎక్కడైనా. అండ్ అగైన్ అన్ని గ్రూప్లలో కూడా పోస్ట్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ టాపిక్ ఏంటి అండ్ టైమింగ్స్ ఏంటి, ఎవరు స్పీకర్ అనేది. ఒకవేళ ఈ రోజు ప్రోగ్రామ్ కనుక మీరు పూర్తిగా చూడలేకపోయినట్లయితే ఈ యూట్యూబ్ లింక్ అంటే తెలంగాణ ఎస్సీఆర్టీ అఫీషియల్ యూట్యూబ్ ద్వారా మీరు మళ్ళీ చూడొచ్చు. ఇంతటితో ఈ ప్రోగ్రామ్ ముగించబడుతుంది. ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.